హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అసెన్షియర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మల్టిపుల్ లొకేషన్స్లో అయితే హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, పూణే, కోల్కతా, సో మల్టిపుల్ లొకేషన్స్లో అయితే హైరింగ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అంతేకాకుండా ఎలిజిబిలిటీ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోబోయే ముందుకు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాకోకుండా నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే, ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా సరే, ఎనీ డిగ్రీ చదువుకొని మీ 2024 పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ 2022, 2023, 2024 వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కంపల్సరీ మీకు డిగ్రీ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. ప్రాసెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మాక్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత అసెస్మెంట్ 1లో కాగ్నిటివ్ అసెస్మెంటు, అంతేకాకుండా ఇక్కడ ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి సంబంధించిన స్కిల్స్ని మీరు టెస్ట్ చేస్తారనమాట. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సంబంధించి కూడా మీకు ఈ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అసెస్మెంట్ 2లో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఫైనల్గా మీకు యూ విల్ బీ గెట్ 90 minutes టు కంప్లీట్ దిస్ అసెస్మెంట్. సో 90 minutesలో మీరు ఈ అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అసెస్మెంట్ 3లో కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, సెంటెన్స్ మాస్టరీ ఉండాలి, అంతేకాకుండా వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉంటే కంపల్సరీ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ఫ్రా మేనేజర్ సర్వీసెస్, మేనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ ఫర్ ఆన్ పర్మిషన్స్ అండ్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్, మేనేజ్ అండ్ ఆపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించుకొని మీరు వర్క్ అయితే చేయాలి. సర్వీసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లెవెల్ అగ్రిమెంట్, మెయింటైన్ రిలయబుల్ అండ్ సెక్యూర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐడెంటిఫై వేస్ టు continually improve services and increase operational effectiveness, manage and govern ongoing service delivery and enhancements. సో క్లౌడ్ సపోర్ట్ సంబంధించి కానీ, ప్రాజెక్ట్ కంట్రోల్ సర్వీసెస్ సంబంధించి కానీ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో మీకు చాలా వరకు వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.